ఈ సీజన్లో బాగా హైలైట్ అయింది గ్రూపిజం. కన్నడ బ్యాచ్ అని, తెలుగు బ్యాచ్ అని, గ్రూపిజం అని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటే ఎక్కువగా ఫోకస్ అయింది. మీరు ఉన్నప్పుడే మీకు తెలుసు కదా, మీరు వెళ్ళేలోపు కూడా కానీ ఆ డిఫరెన్సెస్ ఏమి లేవు. మేము వెళ్ళే టైంకి ఉందిగా ఖచ్చితంగా. మేము వెళ్ళే టైంకి, మీరు వెళ్ళే టైంకి ఉంది, మీరు వెళ్ళిన తర్వాత ఉంది, వచ్చేటప్పుడు కూడా ఉంది. యాక్చువల్గా కన్నడ వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారని చెప్పి, తెలుగు వాళ్ళు అని చెప్పి నాకు గుర్తున్నంత వరకు నేను వెళ్ళే టైంకి అది లేదేమో అని నాకు గుర్తులేదు సీరియస్లీ. ఓకే చెప్పండి. సో మరి ఇప్పుడు గ్రూపిజం వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అని అన్నారు, బట్ బయట నుంచి వెళ్ళిన వాళ్ళల్లో మీరు, అవినాష్, రోహిణి కూడా కలిపి ఆడారు కదా, మరి ఇది గ్రూపిజం అనకూడదా? దీన్ని ఎలా డిఫర్ చేస్తారు? కలిపే ఆడుతున్నారు అని మీరు అన్నారు కాబట్టి ఏం కలిపి ఆడామో చెప్పండి, దానికి చెప్తా నేను. అంటే ఏదైనా కానీ ఇప్పుడు నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేషన్స్ చేసుకోకుండా ఉండడం కానీ, లేదంటే కనుక ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు అంటే మిగతా వాళ్ళతో మింగిల్ అయినట్టు ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ కూడా అదే కదా. ఫస్ట్ దానికి ఆన్సర్ చెబుతాను. ఓకేనా, నామినేషన్స్ వచ్చినప్పుడు చేసుకోకపోవటం. రోహిణి గారు ఇప్పుడు దాకా 9 వారాల్లో నేనే కాదు హౌస్ మొత్తం నామినేట్ చేయలేదు. నేను చేయకపోవడం పెద్ద అర్థమే లేదు దాంట్లో. ఓకేనా, క్లియర్. అవినాష్ అనేవాడు వచ్చిన దగ్గర నుంచి జస్ట్ 2 సార్లు నామినేట్ అయ్యిండు, మిగిలిన సార్లు అవ్వాల. ఎందుకు అంటే ఆయనకి ఎవిక్షన్ షీల్డ్, దాంతో ఎవిక్షన్ షీల్డ్ కాదు ఇదేంటి నామినేషన్ షీల్డ్ వాడుకున్నాడు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, ఒకసారి రోహిణి గారు సేవ్ చేశారు, అండ్ ఎవిక్షన్ షీల్డ్ వాళ్ళు ఒకసారి, అండ్ నెక్స్ట్ ఏంది ఈ రోజు గెలిచిన టికెట్ టు ఫినాలే వాళ్ళు 2 సార్లు, ఒక 3 సార్లు ఎవరు నామినేట్ చేయాలి. అటువంటి వ్యక్తిని ఇంకా ఏ సందర్భంలో నామినేట్ చేయాలి? నేనే కదా హౌస్ మొత్తం చేయలేదు. మరి వాళ్ళు కూడా మిమ్మల్ని చేయలేదు కదా. ఎవరు? అదే చెబుతున్నా. ఇక్కడ బేసిక్ గా వాళ్ళు నన్ను చెయ్యలేదు అనడానికి కూడా నేను ఎప్పుడు నన్ను వేరే వాళ్ళు పడిన నామినేషన్స్ నాకు 4 అండి. నేను చెప్తున్నా, నేను ఈ సీజన్ లో ఎంత క్లారిటీగా ఉన్నానంటే నేను చేసేది రైటు, ఒకవేళ తప్పు చేస్తే తప్పని ఒప్పుకోవాలి, తెలిసి చేసినా తెలియకపోయినా తప్పే. ఐ హావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. నేను చాలా క్లారిటీగా ఆడా ఈ సీజన్ లో ఆట. నాకు పడిన 4 నామినేషన్లు చెప్తా. ఫస్ట్ది కిల్లర్ గర్ల్స్ అప్పుడు నేను ఫస్ట్ తెలంగాణలో నాకు జరిగింది ఏంటంటే బీబీ హోటల్ టాస్క్ లో నేను అవినాష్ అన్న రోహిణి గారితోనే కామెడీ చేసినప్పుడు ఏమైంది, ఆ కామెడీ ఆ కంటెంట్ వాళ్ళకి తెలియలేదు అని చెప్పి చాలా మంది నాది లో పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. ఇది మీ డెసిషన్ నేను యాక్సెప్ట్ చేశాను అన్న, చెప్పాను, నేను యాక్సెప్ట్ చేశాను అన్న. అదే ఇతో యాక్చువల్గా వీక్ అంతా నాకు హెల్త్ బాగున్న టైంలో కూడా నేను రోహిణి గారితో అవినాష్తో పెర్ఫార్మెన్స్ చేశా. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను బాగా చేశా. అది వీళ్ళిద్దరితోనే చేశాను, వేరే వాళ్ళు చూడలేకపోయారు, అందుకని వాళ్ళకి లో పెర్ఫార్మెన్స్ అనిపించింది. ఇప్పుడు అదే వీక్ నాకు పట్టిన నామినేషన్ నువ్వు లో అయ్యావు, నువ్వు చేయలేదని నా ఫస్ట్ నామినేషన్. 5 సార్లు తీసుకొచ్చారు అదే నామినేషన్ నన్ను. 3 సార్లు మన వాళ్ళు ఎవరు వచ్చినా అదే నామినేషన్ చెప్పారు నాకు. నేను దాన్ని చెప్పా, ఎక్కడ పడిపోయింది ఇక్కడ లేపుకున్నా అని. అండ్ వాళ్ళిద్దరు నన్ను నామినేట్ చేయడానికి కారణం ఏంటి? నామినేట్ చేయకపోవడానికి వాళ్ళతోనే చేసింది కంటెంట్, వాళ్ళకి అది కనపడింది, వేరే వాళ్ళకి కనపడలేదు కాబట్టి నామినేట్ చేశారు. అండ్ అదే దాంట్లో ఈ రోజు పొద్దున ఒక వీడియో చూసాను నేను, వాళ్ళందరూ కలిసి తేజ గారి దగ్గర 1 పాయింటే ఉంది, నేను గ్రూపిజం కూడా కలిపి చెప్పేస్తున్నా దీంట్లో మీకు. తేజ గారి దగ్గర 1 పాయింటే ఉంది, మనం వెళ్ళి చేసిన వాళ్ళు అదే చదువుతున్నారు, వేరే వాళ్ళు నుంచొని నువ్వు ఇది నిలబడి వేరే వాళ్ళు నేర్చుకుని టెలికాస్ట్ కూడా అయింది. నేను అదే రోజు నామినేషన్స్ చివరి దశకు వచ్చినప్పుడు నేను చెప్పా, మీరు అందరు కలిసి ఓకే ఒకరిని చేయాలని చూస్తున్నారు, బేసిక్ గా బిగ్ బాస్ రాయల్ వర్సెస్ ఓజీ అన్నారు, ఇక్కడ ఓజీ వర్సెస్ తేజ జరుగుతుంది, మీ ఆట మీరు ఆడ, నా ఆట నేను ఆడ, ఓపెన్ గా చెప్పా అందరం. దట్ ఈస్ మై ఫస్ట్. నాకు వెళ్ళంగానే నా యొక్క ఫస్ట్ సెకండ్ నామినేషన్ లో నేను ఫేస్ చేశా గ్రూపిజాన్ని. అది గ్రూపిజం కాదా? దట్ ఈస్ ఏ గ్రూపిజం. ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్ నాకు అసలు ఎవరు వల్ల, ఎందుకంటే ఆ రోజు నేను మాట్లాడింది దాని ఇదికి ఓపెన్ గా చెప్తున్నా, ఓ అమ్మాయి ఏంట్రా బాబు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఉన్న పాయింట్స్ అని ఖచ్చితంగా మాట్లాడుతుంది, ఓపెన్ గా చెప్తున్నాను, జంకారబ్బా. ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్ నాకు పడింది ఏంటంటే బజర్ రౌండ్ లో సంచాలకుని డిస్రెస్పెక్ట్ చేశానని చెప్పి నాకు పడింది. అది సంచాలక్ డిస్రెస్పెక్టే కాదు, ఇట్ ఈస్ మై స్ట్రాటజీ. నేను ఓపెన్ అప్ అయ్యి నా గ్రూప్ సభ్యులతో, గ్రూప్ ఇన్ ద సెన్స్ రాయల్ వాళ్ళతో నేను చెప్పుకున్నా. ఆ రోజు హరితేజ గారు, నైని పవన్ అందరూ ఉన్నారు, వాళ్ళతో నేను చెప్పాను, వాళ్ళకి తప్పని పిల్ల, వీళ్ళకి తప్పు అనిపించింది, అందుకని వాళ్ళు నామినేట్ చేశారు. వీళ్ళకి తప్పు కానప్పుడు వీళ్ళు ఎందుకు నన్ను నామినేట్ చేస్తారు? అది నాది రెండోది. అండ్ ఇంకొకటి బ్రష్ నామినేషన్, గుడ్డు వేసినప్పుడు నేను గుడ్డు వేసింది తప్పని ఒప్పుకున్నాను అబ్బా, వీళ్ళు చెప్పారు తప్పురా అంటే అవునన్నా తప్పన్నా అన్న. ఇంకొకసారి తప్పు చేసింది ఎవరు? ఆవిడ తప్పని, వాడు తప్పు కదా అని నేను క్వశ్చన్ రైజ్ చేశా, దాన్ని కాదు అని వాళ్ళు అన్నారు, వీళ్ళు అది తప్పే అన్నారు. అండ్ ఆ బ్రష్ నామినేషన్స్ లో కూడా జరిగింది ఏంటంటే ఒకసారి బ్రష్ పట్టుకున్న వ్యక్తి ఒకరిని నామినేట్ చేసిన తర్వాత ఇంకొకరు నామినేట్ చేయకూడదు, వాళ్ళకి అక్కడ స్కోప్ రాలేదు. వేరే వాళ్ళు నన్ను నామినేట్ చేసి అదే పాయింట్ చెప్పినప్పుడు నేను అడిగా, మరి ఇది గ్రూపిజం కాదా అంటే వాళ్ళు ఏమన్నారు, మీరందరూ కలిసి ఆడుతున్నారు. అక్కడ ఫస్ట్ టైం నేను ఓపెన్ అప్ అయి అందరి ముందు చెప్పా, దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. మరి అది కలిసి ఆడతాం కాదా? ఇంకా లాస్ట్ నామినేషన్ నాకు జరిగింది ఏంది, విష్ణుప్రియ గారు నేను ఇప్పుడు ఎలిమినేట్ అయిన దానికి రీజన్, నేను ఆడుతున్నప్పుడు గ్లాసులు తోసేసారంట అని
మీరు కరెక్ట్గా ఆలోచించి చేయాలి మేడం అంటే నువ్వు నన్ను ఎలా ఆలోచించి చేస్తావు అంటావు, దానికి నా మనసు బాధపడిందని నన్ను నామినేట్ చేశారు. అవును అవును. అదే పాయింటే కదా, తప్పనిపించింది అందరికీ. ఆవిడ ఒక్కడికే నన్ను చేసింది. ఇన్ని సినారియోస్ లో ఈ సీజన్ అంతా నేను కరెక్ట్ గా ఉండి క్లారిటీగా ఉన్నా. నా మీద నామినేషన్ పాయింట్స్ ఏమున్నాయి ఎవరికైనా కానీ, కేవలం ఇక్కడ ఆ సభ్యులు నన్ను చేసేయాలి అనే దాంతో అనుకొని చేసిన నామినేషన్సే కానీ వ్యాలిడ్ నామినేషన్సే లేవు నా 4.